దేవుడి నామనికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే దేవుని స్తోత్రం చెప్దాం. మరి భక్తి అంటే ఏమండి? భక్తి అంటే ఏంటండి? భక్తి అంటే భక్తి అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం. అంటే ప్రేమ అంటే ప్రేమించేది. మనుషుల్ని ప్రేమించేది ప్రేమ అంటారు. ఏమండి? కానీ దేవుని ప్రేమించే దాన్ని ఏమంటారు అంటే భక్తి అంటారు. ఈ భక్తి అనేటువంటిది ప్రేమను మించినటువంటిది. ఈ మనుషులకు సంబంధించిన దాన్ని ప్రేమ. అంతకంటే మించింది దేవుణ్ణి ప్రేమించేది ఏంటంట? అది భక్తి అంటారు. అది ప్రేమే, కానీ ఈ లోక ప్రేమతో సమానం కాదనమాట. అది అది పరిశుద్ధమైనటువంటి ప్రేమ భక్తి అంటే. కాబట్టి అందరికీ కూడా మరి భక్తిగా ఉండాలని, ఏమండి, దేవుడు కూడా భక్తిగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. భక్తి పరులుగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనం కొన్ని మాటలు చదువుకుందామండి. అసలు భక్తి అంటే ఏంటో కూడా మనం చూస్తే మనకి అర్థమవుద్ది కదా. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. యాకోబు పత్రిక 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా మరి చూడండి, మీరు వింటే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. అది దొరికేసరికి లేట్ అవ్వచ్చు కొంత. కాబట్టి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి. పరలోకంలో ఉన్నటువంటి తండ్రి దేవుడు కదా, ఏమండి, ఆయన ఎదుటంట పవిత్రమైనటువంటి భక్తి, కానీ నిష్కళంకమైనటువంటి భక్తి. పవిత్రమైంది అంటే ఏ అపవిత్రత కూడా దానిలో ఉండకూడదు, అంటించుకోకూడదు అనమాట అండి. అలాగే నిష్కళంకమునైనా, నిష్కళంకం అంటే కళంకము లేనటువంటిది కదా. మరి మనం ఎలా ఉంటున్నాం అనేటువంటిది మనం చూసుకోవాలి. దేవునికి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా అంటే ఏంటో తెలుసా? పవిత్రమును నిష్కళంకమైనటువంటి భక్తి ఏంటంటే నిర్వచనం ఇస్తున్నాడు. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయి. ఏమండి? దిక్కులేని పిల్లలు అని ఎవరిని అంటారు? ఏమండి? తల్లిదండ్రులు లేని వాళ్ళే దిక్కులేని వాళ్ళు అవుతారు. తల్లిదండ్రులు ఉంటే, బంధువులు లేకపోయినా ఏమండి ఏమవుదు కదా. తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి ఏం చేస్తారు? ఎంతైనా సంపాదించి పెట్టుకుంటారు కదా. కాబట్టి ఈ దిక్కులేనటువంటి పిల్లలు, బంధువులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా, ఏమండి, తల్లిదండ్రులు లేకపోతే లేదండి. మేనమామ ఉండొచ్చు, మా బంధువులందరూ అంటే అప్పుడు తల్లిదండ్రులు ఉంటేనే బంధువులు స్నేహం చేస్తారు, సహాయం చేస్తారు. ఈ తల్లిదండ్రులు ఎప్పుడైతే లేరో వాళ్ళకి ఎవరు కూడా వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉండరు అనమాట. ఈ భక్తి పరులు అనేటువంటి వాళ్ళు ఏం చేయాలంట? ఏం చేస్తారంటండి? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించాలంట. మరి ఎప్పుడైనా సరే నేను భక్తి గలదాన్ని, భక్తి గలవాడిని అనుకున్నటువంటి మనం, పలానా పిల్లలకి చాలా కష్టంగా ఉంది, వాళ్ళు తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వారి తండ్రి లేనటువంటి వాళ్ళు ఏమండి, తల్లి లేనటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా ఒక బట్టలు కొనిచ్చామా? ఏమండి, విధవరాలు అంటే భర్త చనిపోయినటువంటి ఆవిడ కదా. ఈ పనులు ఆ పనులు చూసుకునేసరికి వాళ్ళకి ఏమవుతుంది? ఇక బట్టలు కొనుక్కోలేరు కదండి. ఏదైనా అది సర్ది ఇది సర్దేసరికల్లా వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. విధవరాలు అనేటువంటిది ఒక భర్త ఉన్నాడు అంటే చాలా వరకు అన్నీ కూడా తీసుకొచ్చి పెడతారు కదండి. పెడుతున్నారా, పెట్టట్లేదా? ఏమో మరి. ఇంకా దేవుడు ఏంటి అంటే భర్త అంటే బాధ్యతగా భరించడానికి ఇచ్చారు కాబట్టి వాళ్ళ విషయం కాదు. కానీ భర్త ఎవరికైతే లేరో వాళ్ళకి దేవుడు అంటండి, దేవుడే భర్తగా ఉంటాడంట. ఏమండి? దేవుడే భర్తగా ఉంటే దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి? వాళ్ళకి సహాయం చేయాలంటండి. మరి ఈ భక్తి కలిగినటువంటి వారి లక్షణం ఏంటి అంటే, మరి దిక్కులేని పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి సహాయం చేయడం, విధవరాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళ ఇబ్బందిలో ఏం చేయాలంట? పరామర్శించాలంట. తర్వాత ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను కాపాడుకొనుటయునే. ఏంటంటండి? ఇహలోక మాలిన్యం. ఏమండి? ఇహలోక మాలిన్యం అంటే ఈ భూలోకంలో అంతా కూడా మాలిన్యమే ఉంది, అపవిత్రతే ఉంది కదా.
మనం వెళ్ళి అంటించుకోని అవసరం లేకుండానే చక్క దగ్గరలో ఉంటుంది ఒక పవిత్రత. చూద్దాం యాకోబు 1:26. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎళ్ళ వాని భక్తి ఏంటంటే నోటికి కళ్ళి ఉండాలంటండి. అంటే గుర్రాలకి కళ్ళెం ఉంటుంది కదా, కళ్ళెం పెడతారు కదా. అంటే ఎవరికి వాళ్ళు పెట్టుకోవాలంట. మనం వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, మరి ఏం చేయాలంటండి? ఎవరికి వాళ్ళు ఏం చేయాలంట? ఎవరికి వాళ్ళు కళ్ళెం పెట్టుకోవాలంటండి. ఇక్కడ కీర్తనల 141 అధ్యాయం 3వ వచనంలో, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము ప్రార్థిస్తున్నాడు. ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలి? ప్రభువా నా నోటికి కావలి ఉంచు నాయనా. అంటే అర్థం ఏంటి? కావలి ఉంచుకోవడం అంటే ఏంటండి? జాగ్రత్త, కాపాడుకోవడం. మన పెదవుల్ని కాపాడుకోవాలంటండి. తర్వాత మరి నోటిని కాపాడుకోవాలి, నాలుకను కాపాడుకోవాలి, పెదవుల్ని కాపు పెట్టుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి ఒకసారి. మరి మనం మన నాలుకకు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగడువాడు చెడ్డదాన్ని పలుకుండా తన పెదవులను కపటపు మాటలు చెప్పకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. ఏమండి? ఏం చేయాలంటండి? భక్తి కలిగినటువంటి వాళ్ళ లక్షణం ఏంటంట? ముందు నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏమండి? నోటికి ఏం చేసుకోవాలి? మనం కళ్ళెం పెట్టుకోవాలంట చాలా జాగ్రత్తగా. అంటే మనం వెళ్ళి సహాయం చేస్తే భక్తి వస్తుంది. కానీ మన శరీరంలో ఉన్నటువంటి ఈ నాలుక ఎలాంటిదండి? పాప ప్రపంచం అంటండి. నాలుక అగ్నియే. అది అవయవంలో ఉంచబడినటువంటి అది మరి పాప ప్రపంచం అంటండి. నిరర్గళమైనటువంటి విషయం అంటండి. అది ప్రకృతి చక్రానికి చిచ్చు పెడద్దంట. కుటుంబాల మధ్య ఏం చేస్తుంది? చిచ్చు పెడద్దంటండి. ఆ కుటుంబాలు ఈ కుటుంబాలు విడిపోవడానికి, భార్యాభర్తలు విడిపోవడానికి, పిల్లలు విడిపోవడానికి కారణం ఎవరో తెలుసా? మన నాలుక. నాలుక అగ్ని లాంటిదనమాట. మన మాటలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి నోటికి కళ్ళెం పెట్టుకొనక నేను భక్తి గలవాడనని అనుకునడం వ్యర్థమేనంట. అందుకోసం చెప్తున్నాడు, మరి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఏం చేయాలంటండి? వారి ఇబ్బందిలో పరామర్శించాలంటండి. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తాను కాపాడుకోవాలంట. చూడండి 1 యోహాను 2:15 చూస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఏమండి? ఎవడైనను లోకమును ప్రేమించిన ఎళ్ళ తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఏమండి? ఈ లోకాన్ని ప్రేమించకూడదంట. ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదంట. ఒక భక్తి కలిగినటువంటి వాళ్ళ లక్షణం ఏంటి అంటే, ఈ లోకానికి మాత్రమే పరిమితమయ్యాయి. మనం చనిపోయిన తర్వాత మనతో పాటు పరలోక రాజ్యంలో ఉంటాయా ఉండవా? మనం చేసే ఏ పని అయినప్పటికీ కూడా ఇది నేను చేసే పని నాతో పాటు వస్తుందా అనేటువంటి చూడాలంట. అది డబ్బైనా లేకపోతే ఇంకేదైనప్పటికీ కూడా నువ్వు ఏ పని చేసినా అది రెండిటికి సరిపోవాలి. పరలోకానికి సరిపోవాలి, భూలోకానికి కూడా సరిపోవాలన్నమాట అండి. గుర్తుపెట్టుకోవాలి. లోకములో ఉన్న లోకమునైనను మనం ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. ప్రేమిస్తే గనక తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ వానిలో లేకపోతే, దేవుని ప్రేమ లేకపోతే ఏమవుతుందండి? దెయ్యం ప్రేమ వస్తుంది. ఏమండి? దెయ్యం ప్రేమ వస్తే ఏమవుతుంది? దెయ్యం ప్రేమ ఏంటో తెలుసా? ఏమండి? పాము ముద్దు పెట్టుకుంది అనుకోండి, ఏమవుద్దండి? దెయ్యం వచ్చంటండి నేను సరదాగా చెప్పట్లేదు, మనకు నవ్వులా అనిపిస్తుంది ఎప్పుడు వినక. ఒక మాంత్రికుడు చెప్తారు, 11 గంటలకి, రాత్రి 11 గంటలకల్లా దురాత్మలు అవి విప్పబడతాయంటండి. ఊర్లు పంచుకుంటాయంట. పంచుకున్న తర్వాత ముగ్గులు వేస్తుంటాయి కదా ఇల్లు. అందుకే అన్ని జనుల ఆచారాల్లో ఏది కూడా మీకు ఉండకూడదు అంటాడు దేవుడు. అక్కడ ముగ్గు వేస్తున్నప్పుడు అంటండి పరిగెత్తుకుంటా వస్తాయంట. వచ్చిన తర్వాత ఒక ఊర్లోకి వచ్చిన తర్వాత ఈ ఇల్లు నాది, ఆ ఇల్లు నాది అలా పంచేసుకుంటాయంట. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అందంగా ఎక్కడైతే ముగ్గు కనపడుతుందో ఆ ఇల్లు పరిగెత్తుకుంటూ వస్తే వాళ్ళదే. కుర్చీ పట్టుకుంటారు కదా, అలా అనమాట. వచ్చేసిన తర్వాత రోజు వచ్చి వెళ్ళిపోతూ ఉంటుందంటండి. ఫాస్ట్గా రావడం, వెళ్ళిపోవడం. అప్పుడు వచ్చిన తర్వాత అదంటండి ఒక మనిషిని ముద్దు పెట్టుకుంటే, ఆ దెయ్యంగాన రోజు వచ్చేసి వెళ్ళిపోతే పర్వాలేదు, కానీ మనిషిని గాన ముద్దు పెట్టుకుంటే
ఏమవుద్దంట, ఆవులింతలు స్టార్ట్ అవుతాయంట. ఆ మాంత్రికుడు చెప్పినటువంటి మాట. ఆవులింతలు స్టార్ట్ అయ్యి ఏవండి రోజు కూడా ఇంకా చికాకు ఎక్కడో వెళ్ళినట్టు కళ్ళం. ఎక్కడికో ఉన్నట్టు కళ్ళం. ఏదో గందరగోళం. తను ఈ హృదయం ఏమవుద్దంటే ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టు ఉంటది. ప్రశాంతంగా ఉండదనమాట అండి. అలాంటి పరిస్థితి వస్తదనమాట దెయ్యం ముద్దు పెట్టుకుంటే. ఒక దూడకి ముద్దు పెట్టుకుంటే ఆ దూడ చచ్చిపోద్దంట. ఏవండీ గేదెకి ముద్దు పెట్టుకుంటే గేదె చచ్చిపోద్దంట. అందుకే దేవుడు మరి ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? మన చుట్టూ మీ అగ్ని కంచె ఉంచండి ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. ముగ్గులు పెట్టామనుకోండి, చక్కగా ముగ్గు పెడితే ఏమవుతుందంట? మరి క్రైస్తవులందరూ ఎప్పుడు పెడతారు? ఎప్పుడు పెడతారు? జనవరి 1కి పెడతారు. సంవత్సరం ఆది కదండి. అప్పుడు ఏం చేయాలి? చక్కగా ముగ్గు గీస్తే ఏమవ్వాలి? వచ్చేస్తుంది, పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. వెల్కమ్. ఎవరికి వెల్కమ్ అండి? అందరికీ వెల్కమ్ అనుకుంటారు. దానికి కాదు. ఆ అర్ధరాత్రి ఎప్పుడైతే మరి ముగ్గు పెడతారో సాతాను వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఈ లోకంలో దేన్ని కూడా మనం ప్రేమించకూడదు. మరి అంటాడు, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ. శరీరాశ ఏమండి? ఈ లోకంలో ఉన్నది ఏంటి అంటే దాని నిర్వచనం ఏంటి అంటే శరీరాశ. మీ శరీరం ఏం కోరుకుంటుంది? అది శరీరం కోరుకునేది ఆత్మ కోరుకుంటుందా, శరీరం కోరుకుంటుందా? ఒకసారి గమనించాలి మనం. ఏమండి? ఆత్మ కోరుకుంటుందా, శరీరం కోరుకుంటుందా? అంటే కుమారక్క ఇంతలా చెప్తే కష్టమవుద్ది అనుకోవచ్చు. ఒక మంచి శ్రేష్టమైన పదార్థాలే తినాలని కోరుకునేది అది ఆత్మ కాదు, శరీరమే. కరెక్ట్గా నాకు ఈ టైపు కావాలి, నేను ఇలా చేసుకోవాలి, ఇలా ఉండాలి, మంచి బట్టలు మాత్రమే కట్టుకోవాలి, హై లెవెల్గా ఉండాలి, నేను ఇలా స్థిరపరచుకోవాలి అనేటువంటిది ఇదంతా కూడా ఏంటంట, అది తెలియకుండా శరీరాశ అనమాట. గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ తర్వాత నేత్రాశ. నేత్రాశ అంటే ఏంటి? అందమైన ఏయైనా చూస్తే అది నాకు కావాలి. అది అమ్మాయి అయినా అవ్వచ్చు, డబ్బు అయినా కావచ్చు, ఇల్లు అయినా కావచ్చు, బంగారం అయినా కావచ్చు, ఏమండి ఏదైనా కావచ్చు. నేత్రాశ ఏమండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం చాలా బాగుండాలి, అందరికంటే హై లెవెల్గా ఉండాలి. ఇదంతా కూడా ఎవరి వలన అంటండి? ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఈ ఈ అవి లోక సంబంధమైనవే. లోక సంబంధమైనవి అంటే మరి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఈ లోకము లోకాధికారి కూడా ఉంటాడు. ఆ లోకాధికారి ఎవరండి? అపవాది. అంటే అపవాది సంబంధమైంది అని అర్థం అనమాట. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మ. దేవుడు చెప్పినటువంటి మాటను తప్పించడానికి సాతాను ఎన్నో ప్లాన్లు చేస్తూ ఉంటాడు. మనం ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో ఏం చేస్తాడండి? ఏమండి? ఆదాము గారు జస్ట్ పక్కకి వెళ్ళాడో లేదో, హవ్వమ్మ గారి దగ్గరికి వచ్చి సర్పం ఎలా అందంటండి, ఇది నిజమా? ఏమండి? ఇది నిజమా అంటే ఏమైందండి? ఏంటది నిజం అన్నట్టు అంది ప్రశ్నార్థకంగా. ఏమండి? ఈ చెట్టు ఫలాలు తినొద్దన్నాడా? ఈ తోట చెట్లన్నీ ఫలాలు తినొద్దన్నాడా మిమ్మల్ని అంటే, లేదు లేదు అన్నీ తినమన్నాడు, ఒకటే తినొద్దన్నాడు. లేదు, ఆ ఫలాలు ఎంత మంచిగా తెలుసా? అవి తింటే మనుషులు బ్రతుకుతారు తెలుసా? అవి తింటే దేవదూతలా మారుతారు తెలుసా? అప్పుడు ఏమనిపిస్తుందండి? చూడాలనిపిస్తుంది. ఇప్పుడు మన సెల్లో కూడా అన్నీ ఏమనిపిస్తాయి? తెల్లగా మారిపోతారంటే ఇలా కొట్టి చూస్తారు కదా, ఏమండి? ఇప్పుడు దాకా ఇది తెలియక ఎంతో బాధపడ్డాం, ఏంటది అని అలా కొట్టి చూస్తారు, అంతేనా కదా? ఆవిడ చూడగానే చూపునకంట రమ్యమైందంట. అలా చూడగానే అంటే నేత్రాశ అనమాట అండి. శరీరం తినాలనిపించిందంట. ఎంతో అందమైందిగా కనపడిందంట జీవపుడంబం మొత్తం. అలా ఎప్పుడైతే చూసిందో 3 రకాలు కూడా వచ్చేసి దేవుని మాటను మర్చిపోయి వెంటనే పండు కోసుకొని తిన్నది. ఏమైపోయిందంటే ఫలితం ఆ యొక్క ఏదైనా తోటలోంచి బయటికి నెట్టివేయబడడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ఇహలోక మాలిన్యం మనం అంటించుకోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే మనం దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రిని వారి ఇబ్బందిలో పరామర్శించి, ఏమండి ఇబ్బందిలో పరామర్శిస్తే ఏమవుతుందంటే, ఒకసారి మనకి ఎప్పుడు చెప్తానే ఉంటాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ అధ్యాయము 31వ వచనం ఉంచండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్తమైన దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును.
అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడును. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుటేను చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి. ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి. దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి. ఎప్పుడు రోగివై ఉండుటయనను చెరసాల్లో ఉండుటయనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయన్ను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వారితో అనెను. దేవుని స్తోత్రం చెప్దాం. యేసు ప్రభువారు ఫైనల్ జడ్జిమెంట్ అన్నమాట అండి. ఏమండి, ఈ లోకం అతి త్వరలో అంతమైపోయే పరిస్థితిలో ఉంది. మనం దేవుని రాజ్యానికి చాలా సమీపంగా ఉన్నాం. ప్రభువా వచ్చేయండి అంటున్నాం. ఒకవేళ నిద్రపోయి లేచిన తర్వాత దేవా ఈరోజు ఇచ్చారనిపిస్తుంది. లేదు అంటే దేవుని ఎదుట నిలబడాలి. ఏమండి, ఫైనల్ తీర్పులో నిలబడాలి. అప్పుడు నిలబడగలమా అనేటువంటిది ఒక్కసారి చూసుకుంటే గనక ఇక్కడ అంటారు, ఏమండి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కళంకమునైన భక్తి ఏంటి అంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించాలి అంటాడు. దాని అర్థం ఏంటి అంటే మరి దేవుణ్ణే పరామర్శించినట్ట. దేవుణ్ణి చూడగలమండి మనం? ఆయన మహిమగల సింహాసనం మీద దగ మెరుస్తూ ఉంటే అండి, ఆ మహిమంతా, ఆ సింహాసనమే మహిమగలది. ఆయన ఎలాంటి వాడు? ఆయన అంతకంటే మహిమగలవాడు. ఆ పరలోక రాజ్యమే మహిమగలది. అలాంటి రాజ్యములో అందరూ పోగు చేయబడ్డారు. ఎవరు వీళ్ళు అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వాళ్ళేనండి. దేవునిని ప్రార్థనకు వచ్చారండి. ఇప్పుడు ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ మరి పూజలు చేసేవాళ్ళు వస్తారా, ప్రార్థన చేసేవాళ్ళు వస్తారా? దేవుని ఎదుర్కొని నిలబడినప్పుడు ఏమంటే మేము కూడా ఫెయిల్ అయ్యామో పాస్ అయ్యామో ఒకసారి చూద్దాం అని చెప్పి దేవుని ఎదుట పోగు చేయబడతారు. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఒక సిగ్నల్ ఇస్తారు. అప్పుడు వాళ్ళు గొర్రెలు, వాళ్ళు మేకలు అన్నట్టు అర్థమవుతుంది. ఏమండి, ఆయన చెప్తే చాలు, వైట్ డ్రెస్ ఒకరికి, బ్లాక్ డ్రెస్ ఒకరికి రావాలంటే వచ్చేస్తాయి. గొర్రెలు, వైట్ డ్రెస్ ఉన్న వాళ్ళందరూ గొర్రెలు. బ్లాక్ డ్రెస్ వేసుకొని భర్త ఉన్నాడు అనుకోండి, ఇటు వచ్చేయండి అంటే కుదరదు. ఇంకా ఏమైపోయింది, అటేపుకి వెళ్ళిపోవడమే. ఆయన అలా వేరు చేస్తారు. ఎవరికి వాళ్ళే వేరైపోతారు. అక్కడ వైట్ డ్రెస్ ఉన్నవాళ్ళు గొర్రెలు, బ్లాక్ డ్రెస్ ఉన్నవాళ్ళు మేకలు. ఏమండి, అప్పుడు రాజుగారు యేసుప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, మరి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అని ఇలా కుడివైపున ఉన్న వారిని చూసి, కుడివైపున ఎవరున్నారంట? వైట్ డ్రెస్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారంటండి. వాళ్ళని చూసి చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరిచిన అదిగో ఆ రాజ్యం, దాని వైపు చూస్తే దగ్గ మెరిసిపోతుంది. ఏమండి, ఎంతో అందమైంది. వెళ్ళండి, స్వతంత్రించుకోండి. ఎందుకో తెలుసా? నేను ఆకలి కొన్నా, మీరు నాకు భోజనం పెట్టారు. ఏంటి, ఆయన ఆకలి కొన్నాడా? ఏమండి, ఆయన ఆకలి కొన్నాడా? భోజనం పెట్టారు, మీరు నాకు భోజనం పెట్టారు. నేను దప్పికొన్నా, దాహం ఇచ్చారు. మీరు దిగంబరినై బట్టలు లేకుండా ఉన్నా, నాకు వస్త్రాలు ఇచ్చారు. మీరు పరదేశినై ఉన్నా, ఆ రోజున మీ ఇంటికి పరదేశిగా వచ్చాను. మీరు పరదేశిగా, ఆయన పరదేశిగా. వింటుంటే ఆశ్చర్యం. అప్పుడు నీతిమంతులు అంటున్నారంట, ఏమండి, రోగినై చెరసాలలో ఉన్నా, రోగిగా ఉండి మంచంలో ఉన్నాను, చెరసాలలో ఉన్నాను, అప్పుడు చూడొచ్చారు మీరు. అబ్బే లేదయ్యా, ఎప్పుడు రాలేదయ్యా, మీలాంటి వాళ్ళని మేము ఎప్పుడైనా భూలోకంలో చూసామండి? చూసారా? అంత మహానుభావులు ఎవరు లేరు. ఏమండి, ప్రధానమంత్రి గారు వచ్చారు, దగ్గమని మెరుస్తున్నారా? ముఖ్యమంత్రి వచ్చారు, మెరుస్తున్నారండి? ఏమన్నా అద్భుతాలు ఏమన్నా ఉన్నాయా? ఈ లోకంలో ఎవరు కూడా అందరూ సమానమే. అవునా కదా? వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, దేవుడు వాళ్ళకి ఇచ్చిన పదవిని బట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. కానీ ఆ పదవి దిగిపోయిన తర్వాత ఏమవుతారు? మళ్ళీ మామూలే కదా. కాబట్టి ఈ భూమి మీద ఇలాంటి వాళ్ళని ఎప్పుడు చూడలేదు కదా మేము అనుకుంటే, ఆయన అంటున్నారు, మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులకి. ఈ నా సహోదరులు అంటే ఏంటండి? ఇప్పుడంటే ల్యాప్టాప్లు వచ్చేసి, ఏమండి, ఈ నా సహోదరులు అంటే కుంటోళ్ళు, గుడ్డోళ్ళు అందరూ ల్యాప్టాప్లో కనబడిపోతూ ఉన్నారు కదా. ఏ సందర్భానికి అది ఇలా నొక్కితే వచ్చేస్తుంది కదా.
ఈ మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు మీరు చేశారు, మీరు వెళ్ళి పేదలకు పంచిపెట్టారే, అది గుర్తు చేస్తున్నాడు. ఎవరికి వాళ్ళకి ఏం చేసింది కనపడుతుంది? కనబడదా? దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తారు? మనం నేర్పించాలి, మనం నేర్చుకోవాలి. మన పిల్లలకు కూడా ఏం చేయాలి? మనం ఎక్కడన్నా బాగాలేదు అని చెప్తే మా అమ్మ చెప్పేది, వాళ్ళకి అన్నీ పెట్టిరమ్మనేది. ఏమండి, అక్కడ కుక్కలు ఉంటాయా, రాత్రిపూట దెయ్యాలు ఉంటాయా, ఏం పట్టించుకునేది కాదు. బాగా చిన్నప్పుడు ఆ బండి వచ్చిన తర్వాత పప్పలు కానీ ఏమైనా మిగిలిపోతే అవన్నీ సర్ది, ఇదేమో అన్నారం మామగారికి ఇచ్చిరండి, ఇదేమో పాస్టర్ గారికి ఇచ్చిరండి అంటే, అమ్మ ఆ పిల్లలు చిన్ని పిల్లలు కదా, వాళ్ళు వస్తుంటే భయం అనిపించదా వాళ్ళకి? మన భయం నేర్పకూడదని చెప్పింది. ఈ మాట నేను విన్నాను. ఆ మాట విని ఆ మధ్యదారిలోంచి వెళ్తా ఉంటే పాస్టర్ గారు ఏదో చెప్పారు అని అలా నిలబడి చూసా. ఒక ఎద్దు ఉంది, పడుకొని ఉంది, దెయ్యంలాగానే ఉంది. ఏమండి, దెయ్యంలా ఉంటే అది ఎద్దా దెయ్యమా మెల్లిగెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఎద్దు అనుకున్నా. అంటే మనం ఏం నేర్పాలి? ధైర్యమే నేర్పాలి. ఆ ధైర్యం మనకి ఇంకెప్పుడు కూడా, ధైర్యం అంటే దేవుడే. అప్పుడు అనుమానం వచ్చిందనమాట. ఎప్పుడన్నా అనుమానం వస్తే మీరు ఏదైనా దాని దగ్గరికి వెళ్ళి అలా పట్టుకొని చూడండి, టచ్ చేసి రండి అని చెప్పేదనమాట. ఒకసారి కిటికీలో పడుకుంటే ఆ కత్తిని ఇలా కదులుతూ ఉంటే ఇలా చూస్తే కోతి వచ్చినట్టుంది. కోతి ముందుకు వెళ్తుంది, వెనక్కి వెళ్తుంది అనిపిస్తుంది. మరి నిద్రలోంచి భయపడకుండా మెల్లిగా లేచి కోతా కాదా అలా పట్టుకొని చూశాను చిన్నప్పుడు. కోతి కాదు, కత్తినది. అంటే అలా అనిపిస్తాయి. మనం భయపడకూడదు. కాబట్టి ఆ పేదలకు పెట్టరమనేది ఎవరికైనా సరే. ఒక అమ్మాయి మా మీద చాలా గొడవలు చేసేది, సీరియస్గా ఉండేది. ఏమండి, ఎప్పుడు చూసినా సరే. మరి ఆవిడ పేరు సింహాచలం అండి. ఏమండి, తన పేరు బుజూరు సింహాచలం అంట. ఇప్పుడు గుర్తొచ్చిన పేర్లు. వాళ్ళు ఎప్పుడు తిడతానే ఉండేవాళ్ళు. అయినప్పటికీ కూడా ఇచ్చిరమ్మనేది వాళ్ళకి. ఏమండి, ఆ అమ్మాయి లాస్ట్ అండ్ ఫైనల్లో అటు రోడ్డు పక్కన ఒక బడ్డీ కొట్టు కింద పడిపోయి, బట్టలు లేకుండా, కళ్ళు లేకుండా పోయి, ఆ బడ్డీ కింద ఎల్లగా చీమలన్నీ, అమ్మ బట్టలు లేవమ్మా, చీమలన్నీ పట్టేసి ఉన్నాయమ్మా, రోజు అన్నం ఇచ్చిరమ్మనేది అనమాట. మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళి, మధ్యాహ్నం తినడానికి వెళ్ళినప్పుడు సైకిల్ మీద ఫాస్ట్గా వెళ్ళి అమ్మాయికి పెట్టేసి వెళ్ళాలి. ఆ అమ్మాయి దగ్గర మంచినీళ్ళు ఉండేవి కావు. మళ్ళీ ఎదటి వాళ్ళ హోటల్ దగ్గర తీసుకెళ్ళి, ఎందుకమ్మా నీకు ఎంత అంటే, మా అమ్మగారు తప్పకుండా ఇవ్వకపోతే అడుగుతారండి అని చెప్పేదాన్ని. నిజంగా అవన్నీ కూడా మనకి ఏంటంట ఉండాలి. మనకి నువ్వు 100 రూపాయలు సంపాదించుకుంటే ఆ 100 రూపాయలు 10 రూపాయలు దేవునికి ఇవ్వాలి. ఏమండి, ఇంకో 10 రూపాయలు ఎవరికి ఇవ్వాలి? పేదలకు పంచిపెట్టాలి. లేకపోతే పరలోక రాజ్యంలో మేకల్లాగా ఇటువైపు నల్ల డ్రెస్ వేసుకొని ఉంటాం. ఏమండి, అర్థమవుతుందండి? మనకు వచ్చినటువంటి ఆస్తులు లేదు అంటే ఏం చేయాలి? మనం ఎప్పుడు చేయకపోతే ఏం చేయాలి? దేవుని పేరట పేదవాళ్ళకి చెయ్యాలండి. అన్యులు కూడా చేస్తున్నారు ఈ రోజున. యూట్యూబ్ వచ్చిన తర్వాత దానికోసమైనా అందరూ ఏం చేస్తున్నారు? పేదలకు పంచిపెడుతున్నారు. అది దేవుడు మరి దేవుని కరుణించినట్టు అంటండి. కాబట్టి మనం అంటాడు ఆయన, మరి ఆకలిగున్న నాకు భోజనం పెట్టారు, దప్పిగున్న దాహం ఇచ్చారు, దిగంబరిని అయి ఉంటే ఏం చేశారు? వస్త్రాలు ఇచ్చారు. మనం ఎప్పుడైనా వస్త్రాలు తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చామండి? ఏమండి, ఇస్తే దేవునికి స్తోత్రం. ఎప్పుడు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఎవరన్నా పెడితే తిందాం, మన డబ్బులు మూల పెడదాం. ఏమండి, మరి పరలోక రాజ్యంలో అసలైన స్థానంలోకి రావండి. అర్థమవుతుందండి? ఇది భక్తి కాదు. ఎప్పుడు మనకున్నది మనమే తింటే అది భక్తి కాదు. అర్థమవుతుందండి? దశంభాగం తీసుకుని దేవునికి ఇచ్చేసుకోవాలి. ఆ తర్వాత పేదలకు ఇవ్వాలి. పేదలకు ఇచ్చేవానికి లేమి కలగదు. పేదలకు ఇచ్చేవాడు ఆ యెహోవాకు అప్పిచ్చువాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు అంటండి. వారి ఉపకారానికి ప్రతిగా ఆయన ప్రతి ఉపకారం చేస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం. నీకు వచ్చేస్తే పేదలకు ఇస్తే అన్నీ ఇస్తావు, భలే మాటలు వింటున్నావు, కానీ అన్నీ ఇస్తే ఎలా కుదురుతుంది? దేవుడు ఏం చేస్తాడు? నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆనందం ఇస్తాడు. నువ్వు అన్నీ తినొచ్చు. మంచిగా బ్రతికినంతకాలం తినడం కంటే ఇంకేం కావాలండి? సంతోషంగా ఉండటం కంటే. ఎటు చూసినా బాధ అనుభవిస్తా, కష్టం అనుభవిస్తా. చెట్టు కింద ఉన్నవాడు హాయిగా, ఏమండి, టిఫిన్ అంటారు కదా, క్యారేజీ అనవచ్చు, మనం టిఫిన్ అంటారు మామూలు భాషలో. అది ఓపెన్ చేసేసి చక్కగా కలిపేసి తినేస్తూ ఉంటారు. మరి లోపల డైనింగ్ టేబుల్ పెట్టుకొని, క్లాస్ అయింది పెట్టుకొని, ఎంత అండి, ఇంత రైసు,
ఇంత, ఇంకోటి ఏదో ఇంత చపాతి, ఇంకా అంతే, అంతకంటే ఎక్కువ తినకూడదు. వీడినయ్యవా వాడినయ్యవా కడుపు నిండా తిని అంటూ ఉంటారు, పొట్ట ఎక్కడో ఎదురుగుంటూ ఉంటుంది కదా చక్కగా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం పేదలను కనికరించాలి. మన బ్రతుకు దినాలన్నీ కూడా ఎప్పుడు ఉంటాయండి, అవసరాలు అక్కర్లు ఉంటాయండి. ఏమండి, ఒక ఉంగరం చేయించుకోకపోతే ఏమవదు, ఏమండి, ఒక గాజులు చేయించుకోకపోతే ఏమవదు. గాజులు నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళవు. అర్థమవుతుందండి? బంగారపు గాజులు 4 లక్షలు పెట్టి చేయించేసానంటే అది పరలోక రాజ్యం నేను తీసుకెళ్దాం. అర్థమవుతుందా? పేదలకు భోజనం పెట్టుకోండి, పేదలకు బట్టలు ఇచ్చుకోండి. మరి ఎవరైనా చెరసాలలో ఉంటే ఏంటంటండి, అసలు ఎందుకు వెళ్ళాడు వాడు, చెరసాలకి ఎందుకు వెళ్ళాడు, అసలు ఏ తప్పు చేశాడు, మనకి ఎందుకులే అనుకుంటారు. ఎదట వాళ్ళది, అమ్మ చాలా కష్టంలో ఉన్నావు అమ్మ అని అప్పు ఇప్పించామనుకో, ఏ అమ్మ నీతో చెప్పానుగా అప్పులు ఇప్పించొద్దని ఏమంటారండి. ఒకనాడు మనం ఆ స్టేజ్ నుంచి వచ్చాం, ఎవరన్నా సహాయం చేస్తేనే గబుకున మనం ముందుకు వచ్చాం, అవునే కదా. కాబట్టి మనం ఏం చేయాలి, ఎదటి వాళ్ళకి ఏం చేయాలి, హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయని వాడు మనిషి కానే కాదు. మరి అందరికీ సహాయం చేయాలి, అది బాధ్యత. బ్రతికున్నంతకాలం బాధ్యత, ఇంక చచ్చిపోతే చేయలేమండి, అయిపోద్ది. ఇంకా మన మన క్లోజ్, మన బుక్ అక్కడతో ఆగిపోద్ది. కాబట్టి మనం మరి రోగినై ఉంటే, చెరసాల్లో ఉంటే చూడవచ్చారంటే అందుకు ఆ నీతిమంతులు అంటున్నారు, అయ్యా ఎప్పుడొచ్చారు, మీరు ఎప్పుడొచ్చారయ్యా, మిక్కిలి అలుపులైన వీరికి చేస్తే నాకు చేసినట్లు. మరేంటి వాళ్ళు ఎప్పుడు చేసామంటేనే అన్నారు, నా తండ్రి చేత శప్పింపబడిన వారులారా. ఇటే వైపున ఉన్న వాళ్ళని ఏమంటున్నాడు, నా తండ్రి చేత శప్పింపబడిన వారులారా, పొండి, లోకం పుట్టింది మొదలుకొని మీకోసం సిద్ధపరచబడిన నరకాగ్నికి, అపవాదికిని వాని దూతలకు నువ్వు సిద్ధపరిచినటువంటి. ఎవరి కోసం సిద్ధపరచాడంటండి, అపవాదికి, మనిషికి కాదండి. దేవుడు నరకాన్ని సిద్ధం చేసింది ఎవరికి, అపవాదికి మాత్రమే. కానీ అపవాది మాట విని మరి వాళ్ళు కూడా అపవాది అనుచరులుగా ఉన్నందుకు వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది, నరకానికి వెళ్ళమని చెప్తున్నారు. అప్పుడు అంటారు, అయ్యా నేను ఆకలిగా ఉన్నా మీరు నాకు భోజనం పెట్టలేదు, నేను దప్పిగా ఉన్నా దాహం ఇవ్వలేదు, పరదేశినై ఉన్న చేర్చుకోలేదు, దిగంబరినై ఉన్న వస్త్రాలు ఇవ్వలేదు, రోగినై ఉంటే చూడ రాలేదు, చెరసాల్లో ఉంటే చూడడానికి రాలేదు. అందుకు ఆ యొక్క మరి వాళ్ళు అంటండి, మేకలు అనేటువంటి వాళ్ళు ఏమంటున్నారు, ప్రభా మీరు వచ్చారా, మీరు వస్తే ఎవరు చెయ్యరయ్యా, మాకు ఎంత ఆస్తి ఉందో తెలుసా, నాకు భూమి మీద ఎంత ఉండేదో తెలుసా, 100 ఎకరాలు ఉండేది, ఈయన వస్తే ఎందుకు చేయను నేను చెప్పు, ఏమంటే ఈయన వస్తే ఎందుకు చేయను, ఏం చేస్తాను, 2000 రకాల కూరలు వేసి పెడుదును. ఏం రకాలండి, 2000 రకాలు అంటండి, 2000 రకాలు తింటారండి వాళ్ళు. అందుకే గుర్తుపెట్టుకోవాలి, పేదలకి ఏమండి, పేదలకి ఏం చేయాలి మనం, ఏమీ లేదండి. చాలా నాకు మరి పేదవాళ్ళకి హాయిగా ఉన్నట్టుంటుంది. ధనవంతులకు పెట్టాలంటే ఏమంటారండి, ఇది మా స్టైల్లో చేస్తే బాగుంటుంది, ఇది ఈ బియ్యం అయితే బాగుంటుంది, అది ఆ బియ్యం అయితే బాగుంటుంది, పులుపు ఎక్కువైతే బాగుంటుంది, తక్కువైతే బాగుంటుంది. నూనె ఏం వాడుతున్నారు మీరు, వేరుశనగ ఆడించుకుంటే బాగుంటుంది. ఏమండి, అంతేనండి, అంతేనా కాదా. కడుపు మాడి వచ్చారనుకోండి, అన్న తీసుకెళ్తే ఊరగాయ పచ్చడి వేసి పెడితే ఆడేమంటాడు, అమ్మ ఊరగాయ ఇది చాలా అయింది, దేవుడు చల్లగా చూడాలి మిమ్మల్ని, దేవుని స్తోత్రం చెప్దాం. నీ ఇంట్లో పచ్చడి వేసి పెడితే చాలా బాగుందమ్మా. ఎంత ఈజీయో పెట్టడం, మిక్కిలి అలుపులైన వీరికి చేయడం అంటే అది కష్టమేం కాదండి, చాలా తేలిక. నువ్వు పెద్ద డ్రెస్ తీసుకొస్తే అసలు ఈ డ్రెస్ ఎందుకు తీసుకొచ్చావు అంటారంటండి. పాత డ్రెస్ ఇస్తే ఏమంటారు, నువ్వు నీ కుటుంబం చల్లగా ఉండాలి. పాత డ్రెస్ ఇస్తే అది పెద్దదో చిన్నదో, మనం కుట్టిస్తే ఎవడో కుట్టింది లూజ్గా ఉంది చూడు, వద్దు నాకు ఇచ్చే, ఎవరికొకరికి ఇచ్చే. ఏంటంటండి, ఏం డ్రెస్సులు అండి, బ్రాండ్ డ్రెస్సులు అయితేనే, అవునా కదా. చాలా జాగ్రత్త, పేదవాడికి మన పండగల్లో కాదు, మన ప్రతిరోజు కూడా మనం ఏదో ఒకటి పేదలను గుర్తు చేసుకోవాలి. పరలోక రాజ్యంలో నువ్వు ధనవంతుడిగా ఉండాలి అంటే ఏం చేయాలి, పేదలకి. యేసుప్రభు అంటారు, అంటే ఈ లోకంలోది పరలోకంలోది ఆయనకి తెలుసు, ఈ ధనవంతుడైనటువంటి ఆ కుర్రోడికి తెలియదు. కాబట్టి అతను వచ్చి అడుగుతున్నాడు, నేను పరలోక రాజ్యానికి వారసుడిగా ఉండాలంటే నేనేం చేయాలి అంటే, దేవుని ఆజ్ఞలు గైకొనమని, తల్లిదండ్రులు సన్మానించు, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా అంటే వాటిని అనుసరించుతూనే ఉన్నాను. నీవు పూర్ణుడు ఒకటకు కోరిని ఎడ్ల, పూర్ణుడు ఒకటి కంటే ఇంకా బాగా భక్తిగా ఉండాలనుకుంటున్నావా, అప్పుడు ఏం చెయ్యి, నీకున్న ఆస్తి అంతా అమ్మి ఏం చెయ్యి, పేదలకి
ఏమండి ఏమనుకుంటారని? ఆడికి ఏం తక్కువ? ఆడే 500 పెట్టి మటన్ తెచ్చుకుంటాడండి. ఏవండి మనం ఏమనుకుంటామండి? మనమే ఒక మాదిరి తింటున్నాం. మనకెందుకు ఈ సాకులనమాట. సాతాను ఏం చేస్తది? సాతాను వేసే ప్రశ్నలు ఎలా ఉంటాయి? ఆడు 500 పెట్టి తింటున్నాడు. మనం రూ. 100 పెట్టి చికెన్ తెచ్చుకోలేకపోతున్నాం అంటారు. అది సైతాను వేసే ప్రశ్న. కాదు, అలా కాదు. మనం ఏం చేయాలి? పేదలకి ఏం చేయాలి? ఏదైనా పెట్టాలి. వాడి ఇబ్బందిలో కాస్తంతసేపు వెళ్ళి మీకు ప్రశాంతత రావాలంటే బాగా గుడిసె ఉంటుందండి. గుడిసే కాదు, ఒక అప్పుడప్పుడు అందరు వెళ్ళండి. అప్పుడప్పుడు వెళ్ళి పరిస్థితి ఎలా ఉందమ్మా, ఏముందమ్మా అనేసి అడగండి. అప్పుడు వాళ్ళ బాధలన్నీ చెప్తారు. ఏమండి, వాళ్ళు ఎంత ధనవంతులో ఎంత అప్పున్న వాళ్ళో ఏంటో చెప్తారు. అప్పుడు ఏం చేయాలి? కొంచెం హెల్ప్ చేయొచ్చు. అవునా కదా? ఒక 1000 రూపాయలు పట్టుకోండి దేవుని పేరట. ప్రభా, ఈ 1000 రూపాయలు ఎవరికైనా సరే నేను ఇవ్వడానికి అర్హులు ఎవరో చూపించినైనా అని ప్రార్థన చేసుకోండి. ఏదన్నా ఊరు వెళ్ళాలనిపిస్తే బయలుదేరి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత 2-3 ఇళ్ళు మాట్లాడండి. ఏమండి, మాట్లాడిన తర్వాత ఎవరికి ఏమి కొనిపెట్టాలని దేవుడు ప్రేరేపిస్తే వాళ్ళకి అది కొనిపెట్టేసి వచ్చేసారనుకోండి, అప్పుడు నాతో చెప్పండి ఎవరన్నా. ఏమండి, ఈ వాక్యం వినే వాళ్ళు ఎవరైనా సరే ఏం చేయాలి? నాకు ఒకసారి ఫోన్ చేయండి, అమ్మ కొనిపెట్టి వచ్చాము అని. మీకు ఎంత నష్టం వచ్చిందో చెప్పండి. నష్టం వస్తుందండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం చెప్దాం. నీకు సంతోషం కలుగుద్ది. నీ ముఖ్య సంతోషాల కంటే కూడా వాళ్ళు దీవిస్తే నీకు సంతోషం. కాబట్టి మరి మిక్కిలి అల్పునైన వీడికి చేస్తే నాకు చేసినట్లు నాకు చేయలేదు కాబట్టి మీరు ఏంటంటండి నరకానికి పోండి అని చెప్తున్నాడు. కాబట్టి భక్తిహీనులు అంటే చాలా నిర్వచనాలు ఉంటాయి. భక్తిహీనులు అంటే చాలా నిర్వచనాలు. మిగిలిందంతా మినహా ఏంటంటండి భక్తిహీనులదే ఉంటుంది. భక్తి పనులది కొన్నే ఉంటాయి. ఏమండి, అంతేనే కదా? ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు అనేటువంటిది అవి గుర్తుపెట్టుకుంటే మిగిలిందంతా. ఈ చెట్టు ఫలాలు ఒక్కటే తినకూడదు అన్నారు. మనం ఏది గుర్తుపెట్టుకోవాలి? తినచ్చని గుర్తుపెట్టుకోవాలా, తినకూడని గుర్తుపెట్టుకోవాలా? ఇప్పుడు ఏదైతే ఎక్కువ ఉందో దాన్నే కదా. ఏమండి, తినొద్దు అన్నాడు ఆ చెట్టు, అంతే. ఏమండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవి గుర్తుపెట్టుకోవాలి. నీవు కోరుకున్నప్పుడు ఏదైతే అది శరీరాశ అని గుర్తించావో ఇంకా ఈసారి అలా చేయకూడదు. ఏమండి, అన్నీ దేవుడు నేర్పిస్తూ ఉంటారు, క్రమం నేర్పిస్తూ ఉంటారు. జాయిస్ మేర్ అని మీకు తెలుసు. ఏమండి, చాలా చక్కగా దేవుడు వాడుకుంటున్నారు. 70 సంవత్సరాల చిల్లర అయినప్పటికీ కూడా చాలా చిన్ని పిల్లలాగా పరుగులు తీస్తూ ఉంటుంది కదా. అయితే ఒకసారి ఆవిడికి 4:30కి కాఫీ వచ్చేయాలంటండి. ఎలా వచ్చేయాలి? తెల్లవారుజాము 4:30కి. అప్పటికే 3:30కి లేచి ఆవిడ బైబిల్ చదువుకుంటూ ఉంటుంది. కాఫీ వచ్చేయాలి. వచ్చేస్తే మరి వెంటనే తాగేస్తే అదొక థ్రిల్ అనమాట. తీరా చూస్తే 4:30 గంట మోగింది, ఇంకా రాలేదు. అప్పటికే సీరియస్ వచ్చేస్తుంది. బైబిల్ చదివింది, ప్రార్థన చేసింది, వెయిట్ చేస్తూ ఉంది. ఆ పని అమ్మాయి అమ్మాయికి కంగారుగా ఉంది. గంట మోగింది, ఇంకా తీసుకెళ్ళకపోతే ఆవిడ ఏమైనా ఇస్తారో అని భయం ఉంది ఆవిడకి కూడా. అలాంటి పరిస్థితిలో గబగబా పెట్టి ఈ కంగారులో తీసుకొచ్చి కంగారుగా ఇస్తూ ఉంటే ఏమైపోయిందంట? చిటుక్కుమని జారిపోయిందంట. కప్పు పగిలిపోయింది. అసలే లేట్ అయింది. ఆవిడ సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు కప్పు పగిలిపోయింది. ఏం చేయాలండి? దేవుడు లోపల నుండి మాట్లాడుతున్నారు, నువ్వు సీరియస్ అవ్వద్దు, వద్దు, కాఫీకి టీకి బానిసగా ఉండకు, అంతే, వచ్చినప్పుడు తాగితే అంతేనా కాదండి? నేను టైంకి వస్తేనే అన్నట్టు ఉండకూడదు. ఒక రోజున అర్జెంటుగా ఆవిడ ఒక భోజన హోటల్, మంచి హోటల్స్కి వెళ్తారు కదా ఆవిడ, పెద్ద హోటల్స్కి వెళ్ళిన తర్వాత ఆవిడ ఫాస్ట్గా లైట్లు వేసుకుంటూ వెళ్ళిపోయిందంటండి. మళ్ళీ అర్జెంటుగా వెళ్ళిపోవాలి, వేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. జాయిస్, ఒకసారి వెనక్కి వెళ్ళి లైట్లని తీసేసిరా ఏమన్నాడంట? అర్థమవుతుందండి? లైట్లన్నీ తీసేసిరా. ఏం చేయాలి? దేవుడు లోపల చెప్తుంటే వినాలా వద్దండి? మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏం చేసింది? తీసేసి వచ్చింది. ఒకసారి టిష్యూ పేపర్లు అయిపోయినాయి అంటండి. అంటే మనకి వాటర్తో సమానం. ఏమండి, మనకి వాటర్ ఎంతో వాళ్ళకి అవి. ఆ పేపర్లు అయిపోయినాయి. ఆవిడ వెళ్ళొచ్చేసింది బాత్రూమ్కి. లాస్ట్ పేపర్లు ఉన్నాయి, అయిపోయినాయి. మళ్ళీ ఎవరైనా వస్తే ఇబ్బంది పడతారు కదా. మన కంగారని కాదు, నువ్వు అక్కడ పెట్టిరా. దేవుడు ఎదటి వాళ్ళకి మేలు చేసేలాగా, ఎదటి వాళ్ళు ఇవన్నీ చాలా చిన్నయండి. ఒక విషయం,
మనకు తెలియదు భక్తి అంటే ఏంటి. వారానికి ఒకసారి తలస్నానం చేసి ఒక 2 గంటలు కూడా కాదు, గంటన్నర దేవుని సన్నిధిలో ఉంటే భక్తి పనులు అయిపోయి పరలోకం ఇచ్చేస్తాడు అనుకోవద్దు. ప్రతిరోజు ఏం చేయాలి మనం? ఎదటి వారికి హెల్ప్ చేయాలి. నువ్వు బ్రతికున్నావు అంటే ఏం చేయాలి? ధనవంతులైన వారు ఈ లోకంలో ధనవంతులు కానీ కాదండి, వాళ్ళ ఇబ్బందిలో వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలంటండి, మిగిలిన లేని వాళ్ళకి. చూడండి మరి భక్తి పరులు అన్నటువంటి వాళ్ళ కోసం ఒక్కసారి చూద్దాం. జస్ట్ రెండు ఇద్దరిని చూపించేసి మీకు ముగించేస్తా. మరి ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము ఫస్ట్ నుంచి చూస్తే చాలా బాగుంటుంది, కానీ మనకి టైం సరిపోదు. 15వ వచనం చదువుదాం. గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? ఏమండి? గర్భములో మమ్మల్ని రూపించిన వాడు ఒక్కడే కదా. ఎవరిని వీళ్ళు? బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడల, విధవరాండ్ర కనులు క్షీణింపజేసిన ఎడలను. దేవుని స్తోత్రం చెప్దాం. ఏంటంటండి, తల్లి గర్భంలో పుట్టించినవాడు భేదంగా రూపించాడు మనల్ని. ఒకడు పాలేరయ్యాడు, ఒకడు యజమాని అయ్యాడు. అది దేవుని కృప నీకు, అంతేనా కదా. ఈ పాలేరుగా ఎందుకుంటారు తెలుసా మీకు? వీడు పంచిపెట్టలేడు, వీడు సహాయం చేయలేడు, ఏమండి, గర్విష్ఠులుగా ఉంటారు. అందుకోసం ఏమైపోతారు? అలాగే ఉండిపోతారు. అశ్వరపేట బస్ స్టాండ్ యువతల నుంచొని ఉన్నాను. సరే అటు బాత్రూమ్కి వెళ్ళింది. నేను ఏం చేశానంటే, ఒక కరివేపాకు మొక్క ఉందండి, జస్ట్ ఇలా అన్నాను. అక్కడ 2 అమ్మాయిలు ఉన్నారు, అవి కడిగే క్లీన్ చేసేవాళ్ళు. పెద్దగా అరిచేస్తుంది, ఎందుకు ముట్టుకున్నాను అసలు. నేను అన్నా, నీదే అన్నాను. అసలు ఎందుకు ముట్టుకున్నావు అంటే, అసలు వేరే అని కాదండి, పేదలన్న మాట ఎందుకు వస్తుంది, ఎందుకు అంత అణగారిపోయిన పరిస్థితి వస్తుంది అంటే ఇలా, ఏమండి, వాళ్ళు చాలా గర్విష్ఠులుగా ఉంటారు. డబ్బులున్న వాళ్ళని చూడండి, బాగా ధనవంతులైనటువంటి వాళ్ళని చాలా సాఫ్ట్గా చక్కగా మాట్లాడతారు చాలామంది. అంటే డబ్బున్న వాళ్ళు గర్వహృదయాలు ఉంటారు కాదంటలా. ఏమండి, ఈ పేదవాళ్ళే అనుకుంటాం. వాళ్ళని పనికి తీసుకొచ్చుకున్న తర్వాత నువ్వు ఎన్ని రకాలన్నా పెట్టు, చికెన్ వేసి భోజనం పెట్టు, అన్నీ పెట్టిన తర్వాత బాబు ఇది కొంచెం చేయాలి, లేదండి టైం అయిపోయిందండి, ఏంటంటే ఆ కొంచెం చేసి వెళ్దామని. అందుకే మైండ్ పేదగా ఉండకూడదు, అవునా కదా. అర్థమవుతుందా నేను చెప్పేది? కొంచెం ఒక్క నిమిషం వాళ్ళకి చేసి పెడితే ఏమవుతుందండి? కొంచెం చేసి వెళ్ళిపోతే దేవుడు చూసి ప్రతి వానికి ఎవరి వలన ఇస్తాడు? దేవుడే ఇస్తాడంట ప్రతిఫలం. వాళ్ళు ఎంతో కష్టపడి నీకు ఏదైనా చేస్తారనుకో, అప్పుడు ఏం చేయాలి? కొంచెం చేసి పెడితే బాగుంటుంది కదా. ఈ బేదలు ఇచ్చేయించిన దాన్ని నేను బిగబట్టిన ఎడలను, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను. ఏమండి, పేదలు ఎవరైనా అడిగితే అమ్మ నాకు కొంచెం పెడతారా అంటే ఏం చేయాలి? పెట్టాలి. విధవరాండ్ర కన్నులు, అమ్మ నాకు కొంచెం ఆ సహాయం చేసి పెట్టండి, మాకు తెలియదమ్మా అనకూడదు. మనం ఏం చేయాలండి? పేదోళ్ళు ఎవరన్నా ఉంటే, అమ్మ నీకేమి ఇష్టం, ఏమి తినాలనిపిస్తుందో నీకు తీరిన కోరిక ఏదన్నా ఉందా? నేను తీరుస్తాను చెప్పు. తీరిన కోరిక వాళ్ళకి ఏముంటుందండి? ఏమండి, నీకేం తీసుకురాను? బాగా పట్టు చీరలు, అబ్బాబాబా నాకు వద్దయ్యా, పట్టు చీరలు వద్దు, ఏమి వద్దు. ఒక ఆయన కారు ఎక్కించుకున్నాడు, ప్రార్థన ఆయనే. నీకు పట్టు చీరలు కావాలా మా అమ్మ? నాకు ఏమి వద్దయ్యా. మరి ఇంకేం కావాలి నీకు? నాకేం వద్దయ్యా. బిర్యానీ కావాలా? బిర్యానీ కావాలి. ఏమండి, ఒక బిర్యానీకి ముసలావిడి మురిసిపోతుంది. నాకు వద్దంటది. అయ్యా నువ్వు ఎవరికన్నా పంచిపెట్టుకో, ఆ మూట నాకు బరువు అయిపోద్ది అయ్యా, ఒక్క చీరన్నా తీసుకోమా అమ్మ, నీకు చూపిస్తా. వద్దులయ్యా, ఎన్ని రకాలు చూపించినా నాకు ఆశ ఉండదయ్యా చీరల మీద, అసలు చూసినా తీసుకోలేదండి. అర్థమైందా? కాబట్టి ఎవరైనా సరే బాగా ముసలివాళ్ళు కానీ బీదవాళ్ళు కానీ ఉంటే నీకేం చేయను అని అడిగి చూడండి. అంతేకాని మనమే తిందామని అనుకునే పరిస్థితి ఉండకూడదు. ఎవరిని ముట్టుకోకుండా అంటుకోకుండా ఉన్నది యేసుప్రభు ప్రేమ కాదు. అలాగే తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమన్ను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడల. ముస్లిమ్స్ ఉంటారంటండి, అన్నం తినాలి అంటే బయటికి వెళ్ళి ఒకసారి రోడ్డు మీద అటు ఇటు చూసి రావాలంట, చూసి అప్పుడు వచ్చి అన్నం తినాలంట. వాళ్ళ లెక్క. ఎందుకని? ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే ఫస్ట్ వాళ్ళకి పెట్టిన తర్వాత మనం తినాలంట. బాగుంది కదా చట్టం. పోనీ వచ్చిన వాళ్ళకన్నా పెట్టాలి కదా, మనం అప్పుడప్పుడన్నా తీసుకెళ్ళి పెట్టాలి కదా.
కాబట్టి ఆ తర్వాత అంటాడు, ఒంటరిగా భోజనం ఎప్పుడు చేయలేదంటండి. ఎవడైనా వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవటం నేను చూడగను. ఎవడైనా అసలు వస్త్రహీనులుగా చచ్చిపోవడం అసలు ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు కూడా అయ్యగారు సంచారం చేశారు అంటే ఏమండి, అదేమంటారు, నాకు ఆ భాషలో అవి కూడా రావు నాకు. ఏమండి, అందమైన ప్లేస్లు ఏమేమంటాయి, వెళ్ళొస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు, అందమైన ప్లేస్లకి వెళ్ళొస్తూ ఉంటారు. అయ్యగా సరదా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, ఒక్కసారి వెళ్ళి కొంచెం బట్టలు ఇచ్చి రావడం. ఏమండి, మీరు కొత్త ఇవ్వక్కర్లా, పోనీ ఒక 2 జతలు తీసేసి ఇచ్చేస్తారండి. ఏమండి, సంవత్సరానికి పర్ణశాలకు ఒక 2, పసకాకు ఒక 2 తీసేవండి. అంతేనా కాదా? గుర్తుపెట్టుకోవాలి. పరలోక రాజ్యం వెళ్ళిపోతాం, రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతాం, ఆయనే పడేసుకుంటాడులే. ఏమండి, నేను చెప్తాను, అంటే మామిడికాయలు కోత కోసేటప్పుడు చూస్తా ఉన్నా. ఏమండి, కోత వచ్చేసింది, తోట ఇచ్చాము, పనివాళ్ళు వచ్చారు, కొమ్మలు ఎక్కారు, దులిపేస్తున్నారు, అన్నీ రాలిపోతున్నాయి, చిన్న కాయలతో సహా కుట్టేస్తున్నారు. అవి అలా ఉంచేయండి, అలా ఉంచడం కుదరదండి. నెంబర్ 1 క్వాలిటీ అన్నీ కొన్ని ట్రేల్లో వేశారు, నెంబర్ 2 కొన్నిల్లో వేశారు. అది ఎంత ఉండి పగిలిపోయిన దాన్ని వదిలిపడేశారు, పిందలా ఉన్నదాన్ని వదిలిపెట్టేశారు, మచ్చ వచ్చిన దాన్ని వదిలిపెట్టేశారు, వంకర వచ్చిన దాన్ని వదిలిపెట్టేశారు, చెట్ల కింద అన్నీ మిగిలిపోయినాయి. నువ్వు నెంబర్ 1గా లేకపోతే యజమాని దగ్గరికి వెళ్ళవు, వంకర వస్తే వెళ్ళవు, మచ్చ వస్తే వెళ్ళవు, ఏమంటే పుచ్చు వస్తే వెళ్ళరు. అర్థమవుతుందండి. ఇంకా ఎదగకపోతే మంచిగా ఎదుగుతుంది, కానీ టైం వచ్చిన తర్వాత పనికిరాదు. అది టైం వచ్చేసిన తర్వాత మరి అది పక్వానికి రాకపోతే, టైంకి రాకపోతే ఏమవుతుంది, వెళ్ళదు. గుర్తుపెట్టుకోవాలి, మనం ప్రతి విషయంలో కూడా సరి చేసుకోవాలి. మనం భక్తి గలవారు అని మోసపోయి దేవుని రాజ్యం పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. మన నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. భక్తిహీనుల పనులు ఏముంటాయో, అసలు నేను చేసే పని భక్తి పరుల పనా కాదా ఒకసారి చూసుకోవాలి. ఆ తరువాత మరి పేదలను కనికరించుకోవాలి. ఏమండి, ఇహలోక మాలిన్యాలు మనకు అంటకుండా, అపవిత్రతలు అంటకుండా మనం ఏం చేసుకోవాలి, చూసుకోవాలి. అపవిత్రం అంటే ఏంటి, నువ్వు చేసే పని ఇది వద్దు అన్నాడు అంటే దాన్ని ముట్టుకోకూడదు, తినకూడదు, తాగకూడదు. ఏమండి, ఒక పాస్టర్ గారే చెప్పారంట, ఏమని చెప్పారంట, ఇది తినకపోతే ఇంకేం తింటావు, నా మొఖం తినేయేమన్నాయి అన్నాడు అంటండి. దేవుడు వద్దన్నాయి కొన్ని చెప్పారు. అదేంటి అంటే, తినమన్నవి రాశాడు ఆయన, మినహా వద్దు అని చెప్పాడు ఆయన. మీరు లేవియాకాండం 11వ అధ్యాయంలో చూస్తే తినవచ్చునవి, తినకూడని, అక్కడ నుంచి 11, 12, 13 అలా అధ్యాయాలు చదివితే మీ నీతి చట్టం కావాలంటే మీకు వస్తుంది. ఏమండి, మీరు కంగారు పడనవసరం లేదు, బయటికి వెళ్తే దొరకదు మీకు నీతి చట్టం. నీతి అంటే దేవుడు చెప్పిన నీతే నీతి. అర్థమవుతుందండి, ఏది తినొచ్చో ఏది తినకూడదు. ఇలా ఉన్నప్పుడు మరి దేవుని సన్నిధికి వెళ్ళొచ్చో వెళ్ళకూడదు. మా నోటితో చెప్పే కంటే కూడా కొన్ని నాకు లాంటి వాళ్ళు చెప్పడానికి కూడా కుదరనటువంటివి కూడా ఉన్నాయి అందులో. అర్థమవుతున్నాయండి, ఎవరికి వాళ్ళు చదువుకుంటే చక్కగా అర్థమవుద్ది. అప్పుడు అది పవిత్రమో అపవిత్రమో తెలుస్తుంది. అవన్నీ చదవకుండా మీలాంటి వాళ్ళు వింటున్నారని చెప్పి ఒక మెసేజ్ తయారు చేసేసుకొని చక్కగా చెప్పేసి అప్లోడ్ చేసేస్తే ఏమండి, నన్ను నేను మోసం చేసుకున్నట్టు అవుద్ది. కాబట్టి చాలా జాగ్రత్త. ఎవరికి వాళ్ళు బోధకులు చెప్పినటువంటి ఈ ఈ మెసేజ్లు మాత్రం సరిపోవు మన పరలోక రాజ్యానికి. బైబిల్ కూడా చదవాలి, లేకపోతే బైబిల్ వినాలి మనం. ఏమండి, బైబిల్ వింటే ప్రతిరోజు కంటిన్యూగా బైబిల్ వింటే మీకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి మరి ఏంటంటండి, ఎవడైనా వస్త్రాలు లేకుండా చావడం కానీ, బేదలకు వస్త్రం లేకపోవడం నేను చూడగను. వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయం దొరికినని తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడలను, నా భుజశల్యము దాని గూటి నుండి పడును గాక, నా బాహు ఎముకల్లోనికి విరుగును గాక. ఎవరంటున్నారు ఈ మాట? యోబు గారు. అప్పటికే అంత కష్టమైన పరిస్థితి, ఎండిపోయిన పరిస్థితి, ఏమండి, అంత నశించిపోయినటువంటి పరిస్థితి. కానీ ఏమంటున్నాడు, ఎవరైనా ఒకవేళ సంతోషపడకపోతే, నా కోసం ఎదురు చూసిన ఎవరైనా సరే, మరి ఎవరైనా వాళ్ళకి సహాయం అందకపోతే, ఈ చెయ్యి ఉంటే ఎందుకు, ఈ చెయ్యి ఎరిగిపోతే ఎక్కడికి ఎరగాలి, ఎక్కడికి కాదు, ఎక్కడికి ఎరగాలి అంటాను. ఏమండి, అంటే అర్థం ఏంటి, సహాయం చేయలేని చెయ్య ఉన్న ఒకటే, విరిగిన ఒకటే. ఏమండి, సహాయం చేయలేని కాళ్ళు ఉన్న ఒకటే, విరిగిన ఒకటే. అంతేనా కదా? వాక్యాన్ని బట్టి చూస్తే నువ్వు సహాయం చేయలేకపోతే, నువ్వు బ్రతికుంటే ఇంకెందుకు, బ్రతికుంటే కొంతమందికి సహాయం చేయగలిగితే దేవుని పని అవుతుంది. అది
కాబట్టి ఆ తర్వాత నేను అలాగు చేయలేదు, నా బాల్యం మొదలుకొని దిక్కులేనివాడు తండ్రి భావంతో నన్ను భావించి నా యొద్ద పెరిగాను. ఏంటంటండి, నేను అలాంటి పిచ్చి పనులు చేయలేదు. నేనున్నాను అంటే, ధనవంతుడిగా ఉన్నాను అంటే, ఒకవేళ దేవుడు అంత ఆశీర్వదించాడు అంటే అనేక మంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు, భోజనం చేసేవాళ్ళు, నా దగ్గర పనులు చేసుకునేవాళ్ళు. అనేక మందికి తండ్రిగా నేను కొంతమందికి పెళ్ళిళ్ళు చేసే బాధ్యత కూడా ఉండొచ్చు. ఏమండి, వాళ్ళ బాధ్యత వాళ్ళని చదివించుకోవచ్చు. ఇవన్నీ కూడా మంచి పనులు, గుర్తుపెట్టుకోండి. ఎవరికి వాళ్ళు మరి నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి నుండి దిక్కులేని వారికి నేను మార్గదర్శిని అయితిని. దేవుని స్తోత్రం చెప్తాం. మన బ్రతికి ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? నాకు మాత్రం అన్నీ వద్దు, ఎంత మొద్దుండి ఏమండి 2 జతల బట్టలు ఉంటే చాలు, నేను ఎవరికి ఏ హెల్ప్ చేయక్కర్లేదు. ఇది క్రైస్తవ లక్షణం కాదు, దైవ లక్షణం అసలు కానే కాదు, అది భక్తి అసలు కానే కాదు. అర్థమవుతుందండి? నీకు పాపం అంటించుకోకూడదు. ఏమండి, తినవలసినవి కానీ తినకూడనివి కానీ మరి అన్నీ నీకు తెలవాలి. ఆ తర్వాత చేయవలసినవి అయ్యో తెలవాలి, చేయకూడనివి అయ్యో తెలవాలి. తర్వాత పేదలను కనికరించడం అనేటువంటిది కూడా ఉండాలి. అలాగే మరి ఇంకా చాలా బాగుంటుందని మీరు చదివితే అతని భక్తి యొక్క జీవితం అర్థమవుతుంది. అలాగే తర్వాత అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం మనం చూసామనుకోండి. ఏమండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం ఒకసారి ఇటలై పటాలమనబడిన పటాలములు శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఏంటంటండి, భక్తిపరుడంట అతను. ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఇంటి వారందరితో కూడా, ఏమండి, కొంతమంది మాత్రమే కాదు, ఇంటి వారందరితో కూడా. ఆ తర్వాత తనంటండి దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయిచ్చు. ధర్మమా బహుధర్మమా? బహుధర్మం అంటే ఏమందాం? ఏమండి, బహుధర్మం అంటే మీరు పరమాన్నం వండుకున్నారు, ఏమండి, సంతోషంగా వండుకున్నారు, ఎవరో వచ్చారు, పేదోళ్ళే వచ్చారు, ఏమండి, అది లోన పెట్టరు, తర్వాత సంగతి చూద్దాం. ఏమండి, అది వండింది చాలా తక్కువ ఉందండి, ఏమండి, వచ్చిన వాళ్ళకి సరిపోదండి, ఫోన్లో పెట్టేసాయి, తర్వాత మళ్ళీ వండుకుందాం, పాలు ఉన్నాయి కదా, బెల్లం ఉందిగా, మనకి స్టవ్ ఉంది కదా, తర్వాత వండుకుందాం. దాన్ని బహుధర్మం అంటారు. అంటే మనం తినకపోయినా ఎదటి వాళ్ళకి పెట్టగలిగితే బహుధర్మం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ యొక్క కొర్నేలి అనేటువంటి ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి కుటుంబం అంతా కూడా ప్రార్థనాపరులుగా ఉండి ప్రజలకు బహుధర్మం చేస్తూ ఉండేవాడు అంటండి. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడంట. బహుధర్మం ఏమండి, మరలా ఏంటి, ఎల్లప్పుడూ ప్రార్థన అంట. ఏం భక్తి పనులు అనుకోవాలండి, ఏమండి. అలాంటి టైంలో పగల ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడిను. అతడు దూత వైపు తేరిచూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములను నీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అని మారుపేరు గల సీమోన్ను పిలిపింపుము. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారును ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. ఏమండి, ప్రజలకు బహుధర్మం చేస్తా, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తారా? అయినప్పటికీ కూడా తన ప్రార్థన చేస్తుంటే ఇంచుమించు 3 గంటల సమయంలో దేవుని దూత ప్రత్యక్షమైతే అంతా చెప్పిన మాట ఏంటి అంటే, నీవు యొప్పేకు మనుషులను పంపించు, అక్కడ సీమోన్ అనేటువంటి చర్మకారుని ఇంట ఎవరు దిగారండి, అక్కడ పేతురు గారు దిగారు, అతను పిలిపించుకో, నువ్వేం చేయాలో చెప్తారు. ఏమండి, అంటే పాపము మంచి నమ్మకమైన వారిని పంపించి అతను, ఏమండి, కొర్నేలి అంటే ఎవరు? ఆయన కొర్నేలి అంటే ఎవరు? శతాధిపతి అంట. దేవుని స్తోత్రం చెబుతాం. శతాధిపతి అంటే ఏంటి? అదొక ఉద్యోగం అంటారా? ఏమండి, 100 మంది సైనికులు ఉన్నారనుకోండి, వాళ్ళందరి మీద అధికారి. దేవుని స్తోత్రం చెప్దాం. మనకి 2-3 ఉంటే చిన్న పోస్ట్ ఇస్తే అదిరిపడతారు. 100 మంది మీద అధికారి అతను. వాళ్ళందరికీ పనులు ఏర్పాటు చేస్తాడు, అన్నీ చూస్తూ ఉంటాడు, పెద్ద ఉద్యోగం లెక్క. కానీ ప్రజలకు బహుధర్మమే చేస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా పేదవారు క్యూ కట్టే ఉంటారు వాళ్ళ ఇంటి దగ్గర. ఏమండి, సహాయం చేస్తూనే ఉంటాడు, మరలా ప్రార్థన కూడా చేస్తాడు. ప్రార్థన ఏమీ తక్కువ కాదంటండి. రోజు పాటలు పాడి ప్రార్థన చేసి ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం.
ఇంచుమించు ఈ వేళ అంటాడు మరి అసలు ఏమండి ప్రొద్దుట మొదలుకొని సాయంత్రం వరకు మోకరించి ప్రార్థన చేసేవాడంట. ఏమండి దేవుని స్తోత్రం చెప్దాం. అలాంటి వాడికి కూడా ఇంకా లోపం ఉందంటాడు. ఏ లోపం అంట? అతను ఏం చేయాలో నీకు చెప్తాడు. అంటే అప్పటి వరకు కూడా పాత నిబంధన ప్రకారం దేవుని యందు భయభక్తులు కలిగి ఆ పనులు చేస్తూ ఉంటే పరలోక రాజ్యం వెళ్తారని. కానీ పేతురు గారిని పిలిపించిన తర్వాత పేతురు గారు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, మరి యేసు ప్రభు వారి కోసం చెప్పారు, పరిశుద్ధాత్మ కోసం చెప్పారు. మరి యేసు ప్రభు వారు లేకుండా, బాప్తీసాలు లేకుండా, పరిశుద్ధాత్ముడు లేకుండా మనం పరలోక రాజ్యం వెళ్ళమని చెప్తే అప్పటికప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంట? బాప్తీసాలు తీసుకున్నారంట. వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడంటండి. అంతేగాని మనం ఏదో నీతి కార్యాలు చేసేస్తున్నామండి. ఏమండి పస్కా తీసుకున్న రోజే కరెక్ట్గా ఉంటారు, ఇంకెక్కడండి? ఏమండి గుర్తుపెట్టుకోవాలి, మనం అన్ని పనులు చేసుకున్నప్పటికీ కూడా ప్రార్థనా పనులుగా ఉండాలి. అలాగే పరిశుద్ధాత్మతో నింపబడిన వారిగా ఉండాలి. యేసు ప్రభు ద్వారా మనం ఎలా ఉండాలి? దేవుని రాజ్యం వెళ్ళటానికి మరి సిద్ధంగా ఉండాలి. లేకపోతే అన్ని కార్యాలు మంచిగా ఉండాలి. ఆ తర్వాత ప్రార్థనా పనులుగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ తర్వాత ఇంకేంటంటండి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం. పరిశుద్ధాత్ముడు ఉంటే ఏం చేస్తారో తెలుసా? పలానా చోటుకి వెళ్తున్నావా? వెళ్ళొద్దు. అక్కడికి వెళ్తున్నావా? నువ్వు వెళ్ళనా వద్దా? ప్రభా వద్దు. ఏమండి నీకు ప్రశ్న వేసేవాడు ఎవరండి? నువ్వు డౌట్ లేకుండా రెడీ అవుతూ ఉంటే అక్కడికి వెళ్తావా అనేది ఎవరు? పరిశుద్ధాత్ముడు ఉంటే నిన్ను నడిపిస్తారు ఆయన. దేవుని స్తోత్రం చెప్దాం. బాప్తిసాలు కావాలి, ప్రార్థన చేయడం కావాలి, పరిశుద్ధాత్ముడు కావాలి, లేకపోతే పరలోక రాజ్యం వెళ్ళలేమండి. యోబు గారు ఎన్నో పనులు చేశారు. కొర్నేలి గారు ఎంతో భక్తిగా ఉండి, ధనవంతులుగా ఉండి, ఎంతో ఉన్నతమైనటువంటి బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా దేవుని పనులన్నీ చేస్తూనే ఉన్నారు, పేదల పనులన్నీ చేస్తూనే ఉన్నారు. మీకేమి లేవా? ఏమండి నాకేమీ లేదమ్మా, మాకు కాస్త అంత అప్పు ఉందమ్మా అన్నాం అనుకోండి, ఏమండి అప్పు ఏదోటి అమ్మేసి తీర్చిపడేయండి, గొడవ వదిలిపోద్ది. ఏమండి ఒక బంగారు చైన్ అమ్మేస్తే అప్పు తీరిపోద్ది కదా. ఏదోటి అమ్మేసి పేదలకు పంచిపెట్టండి, అవునా కదా. మీకేం చేస్తాడు దేవుడు? 4 గంటలు ఎక్స్ట్రా వేసేస్తాడు మళ్ళీ అతి త్వరలోనే. దేవుని స్తోత్రం చెప్దాం. మా దగ్గర ఏం లేవు అంటే ఉండవు. మరి ఏమండి మనం వీలు చూసుకోవాలి. మన దగ్గర ఏమి లేకుండా లేవు. ఏమండి ఒక ఫంక్షన్ వచ్చింది అనుకోండి, ఎవరికైనా పెట్టాలంటే పెట్టేస్తారా లేదా? అప్పు తెచ్చి పెట్టేస్తారు కదా. అప్పు చేసైనా మనం ఏం చేయాలి? పేదలకు పంచి పెట్టుకోవాలి. అప్పు తీర్చుకుందాం పేదల కోసం. లేకపోతే ఇప్పుడు పరలోక రాజ్యంలో ఏమండి కుడివైపున ఉంటామా? మరి గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్త. మనం మాత్రమే తిని, మనం మాత్రమే సంతోషించి, మనం మాత్రమే కాదు, ఎవరికైనా మనం సహాయం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? దేవుని తెలుసుకునే అవకాశం ఉంటుంది. దేవుని రాజ్యం కోసం నువ్వు చెప్పే అవకాశం ఉంటుంది. ఏం పెట్టినోడి మాట ఎవరు వినరండి. నువ్వేదైనా ఇస్తే, పెడితే అప్పుడు దేవుడు ఏం చేస్తారు? నీకు అవకాశం ఇస్తారు. వాళ్ళకి వెళ్ళి చక్క సువార్త ప్రకటించడానికి. అందరికీ అదే బాధ. అందరికీ వాళ్ళు వచ్చేసి అన్ని పంచి పెడుతున్నారు, అందుకే ఇచ్చారు కాబట్టి ఆ దేవుడిని నమ్మేసుకుంటున్నారు. అంటే ఇవ్వడం ద్వారా వాళ్ళు వినడానికి కొంచెం అవకాశం దొరుకుతుంది. కాబట్టి దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి మనం భక్తి పరులుగా ఉండాలి అంటే కొన్ని మరి చేయకుండా ఏయో కూడా చూసుకోవాలి. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. చేయకుండా పనులు చేయకూడదు. ఏమండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, ఇష్టం వచ్చినట్టు బాధ పెట్టకూడదు, బూతులు మాట్లాడకూడదు, సరసోక్తులు మాట్లాడకూడదు. నోటితో జరిగే పనులన్నీ కూడా మనం ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకుందాం. మరి భక్తి గలవారం అని చెప్పుకొని మోసపోయే పరిస్థితి వద్దు. కానీ మనం ఏం చేద్దాం? దేవుని రాజ్యం ఈరోజు చచ్చిపోయాం అనుకోండి, ఆయన ఇష్టం, సూపర్గా నాకంటే మంచి వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు. ఇంకా నువ్వు సరిగా చేయట్లేదు కాబట్టి నేను తీసుకుంటాను అన్నాడు. ఫోన్లే ప్రభా, అంతేగాని నన్ను ఉంచండి ప్రభా. ఆయనకి అడ్డులా ఉండకూడదు. నన్ను ఉంచడం ఆయనకి ఇష్టమైతే పర్వాలా. ఏమండి నన్ను ఉంచడం ఆయనకి ఇష్టమైతే పర్వాలా. తీసుకుంటానన్నారు అనుకోండి, ఎందుకంటే మంచోళ్ళని పెట్టుకుంటాను కదా. పనోళ్ళు సరిగా చేయట్లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నారు యజమానులు. ఆ బట్టలు సరిగా పడుకోవట్లా, అంట్లు సరిగా తోమట్లేదు, ఇబ్బంది పడతా. వాళ్ళు ఎవరో వస్తానంటే రండి అంటే అమ్మగారు నన్ను ఉంచండి ఉంచండి అని అక్కర్లా. నువ్వు ఉండు అంటే అర్థం ఏంటి? నువ్వు పని బాగా చేస్తున్నావు అని అర్థం. యజమానులు ఉండమని అడగాలి, అంతేగాని ప్రభువా నన్ను బ్రతికించు నాయనా అంటే ఏమండి ఈ చెట్టు ద్వారా ఈ నేల ఎలా వ్యర్థమైపోవాలి అంటాడు. ఫలాలు ఫలించాలి. మనం ప్రేమ చూపించాలి, దయ చూపించాలి, సువార్త ప్రకటించాలి. నీ ద్వారా నువ్వు బ్రతికున్నావు అంటే సంవత్సరానికి 2-3 కన్నా సువార్త ప్రకటించకపోతే దేనికి పనికి వస్తుంది? సంవత్సరానికి కాదు, అసలు ఎలా ఉంది వాక్యం? సమయమనక అసమయనక ప్రయాసపడు, సువార్థికుని పని చెయ్యి. ఏమండి ప్రతిరోజు ఎవరికొకరికి దేవుని వాక్యం చెప్పాలంటండి. మనం
గుర్తుపెట్టుకోవాలి. దేవుని రాజ్యానికి మనం అనేకులను తీసుకెళ్ళాలి. అగ్నిలోంచి లాగినట్టు అనేకులను రక్షించాలి. మనం బాప్తిసాలు తీసుకొని వాళ్ళ పని ఏముంది, గప్పున చనిపోతే నరకానికి పోతారు. అయ్యో ప్రభు వాళ్ళని రక్షించండి అని ప్రార్థన చేయాలి. వాళ్ళకి సువార్త కూడా చెప్పాలి. అన్నీ కూడా సమపాళ్ళలో మనకు ఉంటేనే, ఏమండి, సమపాళ్ళలో ఉంటేనే బాగుంటుంది కదా. అంతేనా కదా. నాకు ఇన్ని పచ్చిమిరకాయలు వేస్తే ఇష్టం అని చెప్పి ఇన్ని వేసాను అనుకోండి, కూర బాగుంటుందా. ఏమండి, కొంతమందికి ఒక్కొక్కటి బాగా ఇష్టం అవుతూ ఉంటాయి. ఉప్పు తినేవాళ్ళు ఎక్కువ తింటారు. అది కూడా వాళ్ళకి నచ్చుద్దని వేసారనుకోండి, మనం ఏమైపోతాం, చాలా కష్టం అయిపోద్ది. అలా కాదు, మనం ఏం చేద్దాం, ప్రార్థనా సమంగా చక్కగా చేసుకోవాలి. మోకరించి నోటి మాటలు కరెక్ట్గా పెట్టుకోవాలి. పేదల్ని కనికరించాలి. అన్నీ చూసుకుందాం. భక్తి అంటే అంత సమపాళ్ళలో ఉండాలి. ఓన్లీ వారానికి ఒకసారి వెళ్ళిపోయి వచ్చేసి, ఏమండి, 2 మాటలు వినేసి వెళ్ళిపోయినంత లోపలనే కాదు. ఏది కది పరిచర్య చేయడమా, ఏమండి, వచ్చిన వాళ్ళని పలకరించడమా, ఏమండి, పలకరించాలా వద్దా. పౌలు గారు అంటారు, వెళ్ళిపోయేటప్పుడు ఏం చేయాలంట, ఒకరికొకడు వందనాలు చెప్పుకోవాలంటే ముద్దు పెట్టుకొని వెళ్ళాలంటండి. ఏమండి, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి అంటే షేక్ హ్యాండ్ కూడా ఇవ్వం, సైలెంట్గా ఉంటాం, వెళ్ళిపోతాం. ఏమండి, మన ప్రవర్తన అంతా స్పెషల్ కదా. కొంచెం మార్చుకోవాలి. మనం అన్ని విషయాల్లో కూడా మనం ఎలా ఉండాలి, అందరితో సరదాగా చక్క నవ్వి దేవుడు నేను దీవించునుగా కానీ మాట్లాడాలి. దేవుడు మరి మన ప్రవర్తన అన్నీ కూడా మెల్లిగా బైబిల్ చదువుతూ మొదలు పెట్టుకొని సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. నాదే కరెక్ట్ అంటే వాక్యం ప్రకారం కరెక్ట్ అవ్వదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. ఇంతవరకు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకము అయినటువంటి భక్తి అంటే ఏంటో మాకు చూపించారు ప్రభా. మేము అన్ని విషయాల్లో కూడా నాయన మరి పేదలను కనికరించాలని, విధవరాండ్రని వారి ఇబ్బందులు పరామర్శించాలని, ఇహలోక మాలిన్యాలు అంటించుకోకుండా మమ్మల్ని మేము కాపాడుకోవాలని మీ వాక్యం సెలవిస్తుంది. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా భక్తి గలవాడినని అనుకోవడం వ్యర్థమని నీ వాక్యం సెలవిస్తుంది. ఏమున్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా, ఎవరు మాతో ఉన్నా లేకపోయినా, ఎవరు స్నేహం చేసినా చేయకపోయినా, మేము మాత్రం నాయన ఒక క్రైస్తవులుగా ఎలా ఉండాలో అలా ఉండడానికి, ఎలా ఉండకూడదో అలా ఉండకుండా ఉండడానికి జాగ్రత్త పడగలిగిన కృప ఇచ్చండి. ఎదటి వాళ్ళకి చెప్పడం కాదు కానీ మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, వాక్యం అనే అర్థాన్ని నాయన చూసుకోగలిగిన కృప మాకు దయచేయండి. మమ్మల్ని మేము సరి చేసుకొని నీ ఎదుట నిలబడినప్పుడు ప్రభువా, కుడివైపున ఉన్నటువంటి గొర్రెలలో మేము నాయన ఆశీర్వదింపబడిన వారిగా ఉండి మీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యం మాకు దయచేయండి. మాలో ఉన్నటువంటి మీకు ఇష్టం లేని కార్యాలు ఇప్పుడే తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఉండడానికి, పేదలకు సహాయం చేసేవారిగా ఉండడానికి నాయన ప్రభా, ఎంత కష్టమైనా మా పనులు ఎన్నో చేసుకుంటాం ప్రభా, పేదలకు కూడా సహాయం చేయగలిగిన కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ నీ రాజ్యానికి నాయన సిద్ధపాటు మాకు దయచేయమని యేసు ప్రభువారి దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.